సింపుల్‌గా కొబ్బరి పచ్చడి అయితే ఇలా అయితే చేసేయండి. ఫస్ట్ కొంచెం ఆయిల్ అయితే వేసి అందులో జీలకర్ర వేయండి. తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేయండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ తాలింపంతా వేయండి. అప్పుడే బావుంటుంది. ఆయిల్ వేడెక్కక ముందు వేస్తే పచ్చివాసన వస్తుంది. కొంచెం బాగోదనమాట. తర్వాత శనగపప్పు కూడా వేసేయండి. కొబ్బరి కూడా వేసేయండి. సో, ఫైనల్‌గా అయితే ఈ రెండిటిని బాగా కలిపేసుకోండి. ప్లీజ్ నా వీడియోస్ కనుక నచ్చితే కామెంట్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూసారు కదా! ఇది వైట్ కలర్ ఉంటది కదా కొబ్బరి. కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకైతే వేపేసుకోండి. బావుంటుంది. ఎప్పుడైనా కొబ్బరి పచ్చడిలో మనం కందిపప్పు గానీ, శనగపప్పు గానీ వేస్తే టేస్ట్ అయితే చాలా బావుంటుందనమాట. సో, ఇదైతే వేగిపోయింది కదా! అదే బౌల్‌లో ఇదైతే కొంచెం పక్కకైతే పెట్టేసాను వీటిని. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్‌ని కూడా వేసేసాను. ఇలానే కలపకుండా ఒక 10, 15 నిమిషాలు మూత పెట్టేసి అలా వదిలేయండి. టమాటా అయితే మళ్ళీ 10 మినిట్స్ తర్వాత చూసిన తర్వాత మెత్తగా ఉడికిపోతాయండి. చాలా బావుంటుంది. సో, ఇప్పుడు 2 కలిపేసుకొని ఒక 2, 3 నిమిషాలు వేయించేసుకోండి అలానే. ఫైనల్‌గా అయితే మొత్తం అయితే వేగిపోయింది మెత్తగా. ఇప్పుడు లాస్ట్‌లో దంచిన వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా! అవైతే వేసాను. స్టార్టింగ్‌లో వేయలేదు. ఆహ్, ఎండింగ్‌లోనే వేస్తే టేస్ట్ అనేది చాలా బావుంటుందనమాట. ఇందులో కొత్తిమీర, పుదీనా నేనసలు ఏం వేయలేదండి. నేచురల్‌గానే కొన్ని పదార్థాలతోనే నేను చేశాను. చూడండి కొంచెం చింతపండు ఏసేసి, సాల్ట్ కూడా ఏసేసి మన టేస్ట్‌కి సరిపడా మిక్స్ అయితే చేసేసుకోండి. చాలా బావుంటుంది. ట్రై చేయండి.